Thank you very much. Thank you, sir. Thank you so much. మీ అందరికీ అవకాశం ఉంది. మీలో ఉన్న టాలెంట్ మీ స్టేజ్ ప్లాట్ఫామ్ మేము అవకాశం ఇస్తాము. మాత్రమే తీసుకోవాలి. మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ గెస్ట్లకి, మీడియా మిత్రులకి అండ్ ఆడియన్స్ అందరికీ వెల్కమ్ అండి. సో ఇక మొదలు పెడదాం. 2 నిమిషాల్లో ముగించండి మీరు ఏదైనా సరే. నా పేరు ఆర్వి ఆంజనేయులు అండి. మా సోదరులు దానవేర సోదరులు కన్నా చెప్పారు. వర్షం చెప్పారు, 2 వర్షం దుర్యోధనుడు మైసభలో పోయినప్పుడు డైలాగ్ ఎలా ఉంటుంది, బైక్ కొడుతూ వెళ్తున్నాడు, ఏం జరుగుతుందో ఆ డైలాగ్ మీరు చెప్తాను. అమ్నాన భావ సంభావితమైన ఈ దివ్య ప్రసూని మాలికారాజు నృసింహుని గణసీమును అలంకరించిన అనిమిషయామిని అతిథి సత్కార దివ్య సేవా ప్రభావమున ఏ మా సుందర సుస్వరము దేవగాంధార సమ్మోహిత మందర స్వరముతో ఈ రారాజును ఏకవచన ప్రయోగంతో పిలుచుచు అరుదించుచున్న ఆ రేఖా సుందరి ఎవరు? కాకలీకల కంట కంట కూకు నుకార తుతిహిత దివ్యేశ్వర కామనీ కామనీక సుస్వాగతమునా. మన గెస్ట్ నవీన్ యాదవ్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సార్. నవీన్ యాదవ్ గారికి స్వాగతం. వెల్కమ్ సార్. వెల్కమ్. మా ఈ షోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అమ్నానుభవ సంభవితమైన ఈ దివ్య ప్రసూని మాలికారాజును కురుసింహుని గణసీమను అలంకరించిన వారెవరు? అనిమిషయామిని అతిథి సత్కార దివ్య సేవా ప్రభావమున ఏ మా సుముదర సుస్వరము దేవగాంధర సమ్మోహిత మంత్ర స్వరముతో ఈ రారాజును ఏకవచన ప్రయోగంతో పిలిచుచు అరుదించుచున్న ఆ రేఖా సుందరి ఎవరు? బలా సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడను ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణమునిచే ఈ సభాభవనము ధన్యమో ధన్యమో. అకుంచిత నిర్మాణ దుర్యుడవగు ఓ మయ బ్రహ్మ, నీ శిల్ప చాతుర్యముల ప్రేమ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును, కానీ పాండవ హతకులకి ఇట్టి పరిషత్తు లభించిన మాత్రము మానధనమైన మా బోంట్లకు దుస్సమూహం. ఏమి సభాభవన గర్భమున సుందర జలచర సంచే జలాశయమా? ఇదేనో అట్టిదియే పాంచాలి పంచభర్తృక. ఏమేమో నీ మన్మత్త వికటాట్టహాసము ఎంత మరవైత్తరించను మరపునకు రాక హృదయ శరీరమానములైన నీ పరిహాసారముని మా కన్నపట్టును ప్రియలు చేయించున్నవి. థ్యాంక్ యూ. టైం అయిపోయింది. ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సార్ అప్పటి నుంచి. మీరు ఏం చెప్తారు అసలు షో ఏంటి, మేము ఎందుకు వచ్చారు ఇక్కడికి అని? సో దయచేసి మీరు మన షో గురించి ఒకసారి చెప్పాలి. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మున్నా గారితో స్టార్ట్ చేయాలి. మన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ మున్నా గారు ఈ కార్యక్రమం గురించి మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి అలాగే మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మా గెస్ట్గా నవీన్ యాదవ్ అన్న గారికి కొంచెం సపోర్ట్ కొట్టండి. అన్న గురించి తెలుసు కదా, నేను పోయి అన్న రావాలి అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎన్ని పనులున్నా తమ్ముడు వస్తా పోవని చెప్పాడు. చాలా చాలా థ్యాంక్ యూ అన్న, మీ ఆశీర్వాదం నాకుంది. అలాగే భాస్కర్ బాస్ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. టీవీలలో షోస్ చూస్తున్నారు కదా, మా టీవీలో జీ తెలుగులో చాలా షోస్ చూస్తుంటారు. అందులో వెళ్ళాలి చేయాలని ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. ప్రతి రైతు కుటుంబాన్ని కానీ ఆటో డ్రైవర్లు కానీ ఎక్కడ పనిచేస్తారు సింగర్స్ వాళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళలేకపోతారు.
ఎవరైనా ఏ షోలైనా కానీ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయితే, సినిమా హీరోలను యూట్యూబ్ లో వైరల్ అయితే మాత్రమే తీసుకుంటారు. కానీ ఈ షో అలాంటిది కాదు. వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం. తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, సిరిసిల్ల, వెంగవాడ ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ టాలెంట్ బయటికి తీసుకొని సెలెక్షన్ చేసి ఈ బాస్కెట్ బాల్ హౌస్ లో 30 days ప్రోగ్రామ్. ఫస్ట్ నాకు ఈ ప్రోగ్రామ్ ఆలోచన వచ్చినప్పుడు నేను మేడం సునీత గారికి చెప్పాను. సునీత గారు సునీత న్యూస్ మేడం సాంగ్స్ చాలా చేసింది, మేడం ఇట్లా ఒక షో చేయాలనుకుంటున్నాను అంటే, సరే మొన్న చెప్పు కలు అంటే కలిసి మేడం ఇట్లా ఇట్లా అని చెప్తే, మనం చేసే షో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మేడం. టాలెంట్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి అని చెప్తే మేడం కూడా పెద్ద మనసు చేసుకొని ఓకే మొన్న చేద్దాం స్టార్ట్ అని చెప్పింది. థ్యాంక్ యూ సార్. సునీత గారు ప్రొడ్యూసర్ సునీత గారు, మీరు అది కూడా నార్మల్ పీపుల్ కోసం మీరు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు కదా, గ్రేట్. సో మీ సునీత గారి కోసం అందరూ గట్టిగా చెప్పండి. అలాగే మేడం గారి తర్వాత నేను జనతా బాబులతో మాట్లాడాను. జనతా బాబు ఒకసారి జనతా బాబు సభలు బుల్లెట్ బండి కూడా లక్ష్మణ్ రావాలి కానీ అని మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకు రావట్లేదు, వస్తుండేమో. థ్యాంక్ యూ. అంటే ఈ ప్రోగ్రామ్ గురించి బబ్బులు బాబు చెప్పాను. శంకర్ ఇంకో శంకర్ ఎక్కడన్నా మైకి రావాలి. శంకర్ కూడా ఫ్యాషన్ ఉంది, ఇంకో శంకర్ కూడా. అలాగే ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఇలా రికమెండేషన్స్ ఏం లేవు. టాలెంట్ మీ దగ్గర ఉందా?